శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు మార్చి 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రవి, బుధ, కుజ, రాహువు, మేన్ రాశిలో శుక్రుడు, శని. అదేవిధంగా చంద్రుడు తుల, వృశ్చిక, ధనుసు రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా శనితో కలిసి ఉన్నారు. ఖర్చులు అధికంగా ఉంటుంది. కొన్ని శుభకార్యాలు చేస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని అనుకూలంగా వస్తాయి. అయితే ఖర్చు మటుకి అదుపులో ఉండదు. ధనాదాయం వచ్చినప్పటికీ ఖర్చులు మటుకి అదేవిధంగా ఖర్చు అవుతూనే ఉంటాయి. వ్యాపారపరంగా విస్తరణ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు ఏలినాడ్స్ అని వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. తృతీయంలో గురువు ఉన్నారు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా పంచమంలో కేతు ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి అభివృద్ధిలోకి వస్తారు. విదేశీయానం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ వారం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. తృతీయాధిపతి, షష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. రవితో కలుస్తున్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నరాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, యూట్రస్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బందులు ఉండే అవకాశం స్త్రీలకు గోచరిస్తోంది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని బంధువులు తారసపడడం, అదేవిధంగా కొన్ని అవకాశాలు కలిసి రావడం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తోంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సినీ కళారంగం వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. హోటల్ మేనేజ్మెంట్, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది మంచిదా కాదా, చేద్దామా వద్దా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. డౌట్స్తో ఏదైనా సరే అనుమానంతో ఈ పని చేయొద్దు. ఏదైనా చేయదలుచుకుంటే ధైర్యంగా చేయడం చెప్పదగినది. మాది బాగుంటుందా లేదా, భవిష్యత్తు బాగుంటుందా లేదా, ఇప్పుడు మనం ఇలా చేస్తే రేపొద్దున ఎలా ఉంటుంది అనే ఆలోచనలు ఎక్కువగా తోటి మనం ఏ పని చేసినా సరే నిదానంగా అనే కంటే ఏ పని చేయకుండా ఉండడం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మనసు స్థిమితంగా ఉండదు. ప్రతి విషయాన్ని అనుమానాలతో ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఏదైనా సరే భగవత్ సంకల్పం, మన ప్రయత్నం మనం చేయాలి, మానవ ప్రయత్నం తప్పనిసరి అనే విషయాన్ని గ్రహించండి. జాతక పరిశీలన 50% ఉంటే 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. టీచర్స్ రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి కాలం కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం చక్కగా పరీక్షలు రాసి ఉత్తీర్ణులు అవ్వడానికి చాలా అవకాశాలు గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఏలినాడ్స్ అని రిచ్ అనుకోవచ్చు, మరేదో ఇతర కారణాలు అనుకోవచ్చు. బద్ధకం అనేది పెరిగే అవకాశం గోచరిస్తుంది. వాటిని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా ఈ వారం చాలా వరకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ విషయమై ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీరు కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన విషయవరాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో, సంబంధం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలంగా ఉంది ఈ వారం. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఉత్తుత దీపారాధన చేయడం, అష్టములుగా తైలంతోటి, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం కానీ, సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ పండించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల రీత్యా, వ్యాపార రీత్యా కలుసుబడతనంగా ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటుంది. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. వ్యాపారంలో నూతన వ్యాపార పెట్టుబడులు చేసే క్రమంలో అధికంగా ఖర్చు కూడా పెట్టవలసి వస్తుంది. అవసరమైతే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండండి. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. బంధువులతోటి, సహోదరుల మధ్య చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో కొంతవరకు అశాంతి అనేది నెలకొంటుంది. అన్నీ బాగున్నా
ఏదో తెలియని అశాంతి అనేది ఏర్పడుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఆలోచించి చేద్దాము అంటే 1-10 సార్లు ఏదో వెనక్కి లాగడం, చేద్దాం వద్దా, ఇప్పుడు ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు, పెద్దవాళ్ళ ఆరోగ్యం కావచ్చు, పిల్లల ఆరోగ్యం కావచ్చు, ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారస్తులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ కావని, లేదంటే నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చే అవకాశాలు గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. శుభకార్యాల విషయానికి వచ్చేసరికి ప్రతిదీను మనమే చూసుకోవాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరు మీకు సపోర్ట్ చేయకపోవడం, ప్రతి విషయాన్ని మీరుగానే చేయవలసిన బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎన్ని బాధ్యతలున్నా ఎవరు మనకు సహాయం చేయరు. మన పని మనం చేసుకుపోవాలి. మనం ఒకప్పుడు అందరికీ సహాయం చేసాం, కానీ మనకు వచ్చేసరికి మనకు ఎవరు సహాయం చేయడం లేదు. సహాయం అంటే డబ్బు రూపేనా కాదు, ఏదైనా సరే మన సహాయం పక్కన ఉన్నావు అన్న ఒక మాట అనేవాళ్ళు తక్కువ అవుతారు. ఏదైనా మీకు మీరే చూసుకోండి, పక్క వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అన్న ఆలోచనతో ఉంటారు. ఈ రాశిలో నిమించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భవిష్యత్ బాగుంది. ప్రతిదీను భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో నిమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అవకాశాలు అవే కలిసి వస్తుంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సహోదరి మధ్య ఉన్న విభేదాలు కొంతవరకు సానుకూలపడుతుంది. స్థిరాస్తికి సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. దశమంలో వృత్తిలో రవి, బుధ, కుజ, రాహువులు ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నారు. శని శుక్రుడు ఉన్నారు. శుభస్థానంలో ఉన్నారు. కాబట్టి శుభకార్యాలు చేయడానికి చక్కగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రకాలుగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నాయి. భాగ్యంలో రవి, బుధ, కుజ, రాహువు. అదే దశమంలో శని, శుక్రుడు. తృతీయంలో కేతువు. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్నీ అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. పెద్దల అండదండలు మీకు చక్కగా లభిస్తుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించగలుగుతారు. అయితే అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్య ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య అష్టకం పండించడం చెప్పదగినది. అదేవిధంగా ప్రతి విషయాన్ని 10 మందితో చర్చించి నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భాగ్యంలో 4 గ్రహాలు ఉన్నాయి. కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం లేకపోలేదు. అన్నీ బాగానే ఉన్నాయి. వ్యాపారపరంగా బాగుంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి అనుకుంటాం. కానీ ఈ భాగ్యంలో 4 గ్రహాలు ఉండడం వల్ల కొన్ని అవకాశాలు చేద్దాకా రావడం, లేదా మనకు తెలిసిన వాళ్ళే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ పై అధికారుల వల్ల కొంత ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ప్రతి అడుగు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫెయిల్ అన్నారు పెద్దలు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఇది పరీక్షా సమయం కాబట్టి మీరు చదివే చదువు, రాసే పరీక్ష ఏదైతే ఉందో మనసు పెట్టి చేయాలి. కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కూడా భవిష్యత్ కోసం, భవిష్యత్ కార్యాచరణ కోసం ఎంత కష్టపడితే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ముఖ్యంగా టీచర్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఒక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని బాగుందో లేదో చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతోటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సప్తమాధిపతి, దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. శనితో కలిసి కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో కొంత చేతికి అందుకు వస్తుంది. ఎప్పుడో స్థిరాస్తి కొన్నందుకు అది
ఇప్పుడు బాగా మంచి లాభాలు రావడం అనేది చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా వీరు సానుకూల పడుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార లాభాలు చాలా చక్కగా ఉంటాయి. అదేవిధంగా ధనాదాయం కూడా చక్కగా పెరుగుతుంది. మీరు కష్టే ఫలైనగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం కొంతవరకు లభిస్తుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. సేవింగ్స్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేయాలన్న ఆశ నెరవేరుతుంది. మీరు ఎప్పుడు ఏది కోరుకోరు, అందరూ బాగుంటే చాలు అనుకుంటారు. కానీ మనకంటూ ఒకటి ఉండాలి అనే చిన్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. శత్రువులు మీపై విజయం సాధించాలని ఎవరైతే ఆశిస్తారో అది భంగపడతారు. దైవానుగ్రహం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా శివాలయంలో అభిషేకం చేయించండి. ఏకవార రుద్రాభిషేకం కావచ్చు, లేదా ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకం కానీ చేయించండి. నరదిష్టి కానీ ఏదైనా గ్రహదోషాలను ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేయడం మంచిది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. ఒక మంచి అవకాశం చేతికి అందుకు వస్తుంది. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో సేల్ కాకుండా భూమి ఆవి అలా ఉన్నది ఏదైతే ఉందో అది ఈ వారం సేల్ అవుతుంది. కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న భావన కంటే సొంతంగా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అదే మనం నడిపించింది అన్న ఆలోచనకు వస్తారు. విషయం ఏంటంటే ప్రస్తుతం గ్రహగతులు అంతకు బాగాలేదు. వ్యయంలో గురువు ఉన్నారు, ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వితీయంలో కేతు ఉన్నారు కుటుంబ స్థానంలో. అష్టమ రాహు, అష్టమంలో ద్వితీయాధిపతి రవి అష్టమంలో, తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు కూడా అష్టమంలో ఉన్నారు. కాబట్టి భూ సంబంధించిన విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నా ఆరోగ్యరీత్యా అన్నీ అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడో కష్టపడ్డాం ఫలితాలు రావట్లేదు అనే ఆలోచన పక్కన పెట్టి ఏదే పనైనా సరే భవిష్యంకరణ వల్ల ముందు జరుగుతుందన్న భావంతో ముందుకెళ్ళండి. ఎందుకంటే భాగ్యంలో శుక్రుడు శని కలిసి ఉన్నారు. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు. ఏదైతే మీరు కోర్సులు కావచ్చు, పరీక్ష కావచ్చు, పాస్ అవ్వాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్తారు. నూతన కోర్సులు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చార్టెడ్ అకౌంట్స్, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నం చక్కగా ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధించిన విషయాలు విదేశాల్లో ఉన్నవారికి H1B గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఎప్పటి నుంచో మనకి ఉద్యోగ అవకాశం రాక ఇబ్బంది పడుతున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బంధువర్గంతో, మిత్రవర్గంతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. మనం ఏది మాట్లాడినా అది తప్పుగా వక్రీకరించేవారు చాలామంది ఉంటారు. మనం బాగానే ఉన్నాము, మనం ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచన కూడా ఒక్కోసారి వస్తుంటుంది. అయితే కుటుంబ పరంగా మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా సరే కోపాన్ని తగ్గించుకుని సామరస్యంగా వ్యవహరించినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగాల వారికి, కళారంగాల వారికి, చిరు వ్యాపారస్తులకు, అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఈ-కామర్స్ పోర్టల్స్ వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు హనుమాన్ వతులతో అష్టములుగా తగినతో దీపారాధన చేయడం చెప్పదగినది. ఏదైనా సరే మన కష్టం మనం పడతాం, ఫలితం ఆ భగవంతుడు ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బడిగినప్పుడు బుధవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు. రాశ్యాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. బుధ కుజ రాహుతో కలిసి. తృతీయాధిపతి దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు శనితో కలిసి. వీరికి అష్టమ శని నడుస్తుంది. గడిచిన వారం కంటే ఈ వారం అష్టమ శని చాలా వరకు వీరికి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, కాంట్రాక్టర్స్కి, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్సు, వైద్యుతులు ఉన్న వారికి, లాయర్లకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చిరుచాయి వ్యాపారస్తులకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. శుభకార్యాలు కొన్ని నిర్వర్తిస్తారు. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. శుభకార్యాలు చేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. కుటుంబంలోని అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చులు వెనకాడకుండా శుభకార్యం నిర్వర్తించాలి, నలుగులో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటారు. కొన్ని అప్పులు చేయవలసి వస్తుంది. అప్పులకి దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి, క్రెడిట్ కార్డులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. మనం మాట్లాడేటప్పుడు కొన్ని వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. అవేం పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య పరీక్ష కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ సర్వీసెస్లో పరీక్ష కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, చదువుతున్న వారికి చాలా వరకు బెనిఫిట్గా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి లేదా సొంత వ్యాపారం పెట్టుకోవాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సొంత వ్యాపారం కంటే ప్రభుత్వ రంగంలో వెళ్ళడానికి చాలా వరకు ప్రయత్నం చేయండి. అది చిన్న ఉద్యోగం కావచ్చు, పెద్ద ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ సొమ్ము తినే యోగ్యత కొంతమందికి ఉంది కాబట్టి ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి. ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా విషయ వ్యవహారాలు ఉంటే నా నంబర్ 7731881113 ఈ నంబర్ని సంప్రదించండి. తగిన జాగ్రత్తలు కావచ్చు లేదా జాతక పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు బాగుంటుంది. వైద్యుతులు ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది, కానీ ఫలితాలు బాగుంటాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి చాలా వరకు బాగుంటుంది. సొంతంగా చేసుకునే వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయడం చెప్పదగినది. ఏదైనా సేవింగ్ చేయదలుచుకుంటే మీ అకౌంట్ కాకుండా భాగస్వామి అకౌంట్లో లేదా ఏ ఇతర అకౌంట్లోనో సేవింగ్ చేయడం చెప్పదగినది. అప్పులకి దూరంగా ఉండడం, అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం వినడం కానీ చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం కొంతవరకు బెనిఫిట్గా ఉంటుంది, కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పరంగా కొంత ఇబ్బందులు వస్తాయి. కెరియర్లో మీరు సాధించాలనుకున్న ఏదైతే ఉందో కొంత చికాకు కలిగిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బంది పెడతాయి. వివాహ ప్రయత్నాల మటుకి చక్కగా కలిసి వస్తుంది. సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రయత్నం చేస్తున్నవారు కూడా మంచి శుభవార్తను వినగలుగుతారు. కెరియర్లో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి. అందరినీ నమ్మి మోసపోవద్దు. మన వరకు మనం ఉండాలి, మనం ఎలా ఉండాలి అనే ఆలోచనతో ఒకటి వస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అది స్థిరమైందా లేదా, అది ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది, 10 మంది సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మన సొంతంగా నిర్ణయాలు తీసుకుందాం, ముందుకు వెళ్దాం అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదేవిధంగా చిరుస్థాయి వ్యాపారస్తులకు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, కోళ్ల ఫార్మ్ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కలుసుబడదనంగా ఉంటుంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. ఒక ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. నూతన ప్రాజెక్టులు ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దల అండదండలు, రాజకీయ అండదండలు వీరికి సంతృప్తిగా లభిస్తుంది. దాంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు వీరు సానుకూల పడతాయి. ఎప్పుడో కోర్టులో ఉన్న భూమి కానీ తగాదాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం సమస్యపోతాయి. అన్నదమ్ముల మధ్య ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్య పరిష్కరించుకొని సఖ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా వ్యయాధిపతి అయిన రవి 6 ఉన్నారు.
ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలియన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ మనకే వచ్చు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. చదువు కంటే ఇతర యావిగేషన్ ఎక్కువగా ఉంటుంది. మొబైల్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం ఎంతైనా చెప్పదగినది. గత వారం కూడా ఇదే చెప్పాను. కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభసాటిగా ఉంది కూడా. ఖర్చుల విషయంలో మటుకి రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. సేవింగ్స్ ఎంత చేద్దామన్నా సరే ఏదో రూపాయినా ఖర్చు అవుతుంటుంది. అయితే అవి శుభకార్యాలు ఖర్చు పెడతారు. ఫంక్షన్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా ఇతరత విషయాలకి చక్కగా ధనాన్ని ఖర్చు పెడతారు. రాబడి అలాగే ఉంటుంది, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ వారం స్త్రీలకు లాభసాటిగా ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే శత్రువుల పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. అందరినీ నమ్మి మోసపోవద్దు. వాళ్ళు ఏం చెప్తున్నారో విని దానికి నిర్ణయం తీసుకోవడం మన తర్వాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మంది సలహాలు తీసుకోండి, కానీ అంతిమంగా మన నిర్ణయం అయి ఉండాలి. ఆ నిర్ణయాన్ని బట్టి భవిష్యత్తు బాగుంటుంది. కార్యాచరణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీస చదవడం, శుక్రవారం నాడు, మంగళవారం నాడు లలితా సహస్రనామ పారాయణం కానీ చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన, అదేవిధంగా మంగళవారం, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శనివారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపార పరంగా మంచి లాభసాటిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. భవిష్యత్తు మీద ఒక ఆశ అనేది ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. లోన్లకి దూరంగా ఉండడం చెప్పదగినది. కొత్త రుణాలు చేయకుండా ఉన్న వ్యాపారం ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఉద్యోగంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. ఏదైనా సరే మన స్థాయికి మించి వెళ్ళకూడదు, కష్టాన్ని నమ్ముకోవాలి, అందరూ బాగుండాలి, మనము బాగుండాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తారు. లాభాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నారు. ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు పంచమంలో, రాజ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి 6 ఉన్నారు. తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో కొంతవరకు అనుకూలంగానే ఉంది. రావాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన ధనం ఏదైతే ఉందో మీరు చేతికి అందుకొస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన గృహ కళ అనేది ఏర్పడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ లాభసాటిగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, చిరుసాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయితే సంతానం కన్సీవ్ అయ్యి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. కన్సీవ్ అయిన తర్వాత కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాలు మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో దగ్గర దాకా వచ్చి సంబంధం చెడిపోయిందనుకోకుండా మంచి సంబంధం కుదిరిందనే భావన ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ వారం వీరికి చాలా వరకు బాగుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. ఫ్రెండ్స్ సర్కిల్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి, మొబైల్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తాయి. సహోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. మీరు వారికి ధన సహాయం కానీ, వారు మీకు ధన సహాయం కానీ చేయగలుగుతారు. వ్యాపారం కోసం పెట్టిన లోను మంజూరు అవుతుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లాభసాటిగానే ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఖర్చులు అదుపులో ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం చేతికి అందుకొస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తగినంత దీపారాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు, కొంత మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ధనాదాయం బాగుంటుంది. వృత్తి ఉద్యోగంలో లాభసాటిగా ఉన్నప్పటికీ శత్రువులు అధికంగా ఉంటారు. స్థానచలనం చేయించడం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతారు. దైవానుగ్రహం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు సూచిస్తున్నప్పటికీ నరదిష్టి అధికంగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు, వివాహ సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహ సంబంధించిన విషయవహారాలు చాలా అనుకూలంగా ఉంది. భూ సంబంధించిన విషయవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫార్మర్స్కి, కూరగాయల వ్యాపారస్తులకి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్యోతులు ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్, లాయర్లకి, పోలీస్ శాఖలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అవకాశం గోచరిస్తుంది. పెద్దల అండదండలతోటి మంచి విజయాలు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అయితే అందరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు మనవారు, ఎవరు పరాయవారో తెలుసుకుని వ్యవహరించడం చెప్పదగినది. అందరూ మనవారే కదా అని కొన్ని విషయాలు చెప్పడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. రాజకీయ రంగంలో వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మంచి ఆదరణ పెరుగుతుంది. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షా సమయం కాబట్టి చదువు మీద దృష్టి సారించడం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త నిరాశ ఉంటుంది. కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నం చేయడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది. అవకాశాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. ముఖ్యంగా సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఆంతరిక విషయాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. ఏదైనా సరే కలుసుబాటుతనంగా ఉండాలి, నలుగురిలో ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఏదైనా సరే మన ప్రయత్నం మనం చేయాలి, 10 మంది బాగుండాలి అనే ఆలోచన మొదలవుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతో దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. ప్రభుత్వ అధికారులతోని, పై అధికారులతోటి, కింద స్థాయి ఉద్యోగస్తులతోటి కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థానచలనం అనేది సూచిస్తోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ సమయస్ఫూర్తితోటి దానిని పూర్తి చేయగలుగుతారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. అది కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి. ఎంత సమస్య వచ్చినప్పటికీ దాన్ని ఎదిరించుకుని ముందుకు వెళ్ళాలనే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధైర్య సాహసాలతోటే మీరు ముందుకు వెళ్ళడం వల్ల 10 మందిలో గౌరవం అనేది ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా బంధువర్గంలో ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచిూచి వ్యవహరించడం, స్నేహితులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. అందరూ మనవారే కదా అని చెప్పేసి కొన్ని ఆంతరిక విషయాలు చెప్పడం వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన ఆరోగ్యం కావచ్చు, విద్య కావచ్చు చక్కగా కలుసుబడతనంగా ఉంటుంది. విద్యా విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సంతానం సంబంధించిన వివాహ విషయాలు మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. స్పైన్కి సంబంధించి మోకాలు నొప్పులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదేమైనా సరే వ్యాయామం, యోగా చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తున్న చతుర్థంలో శుక్రుడు, శని బలంగానే ఉన్నారు. వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తుంది. పరీక్షా సమయం కాబట్టి స్ట్రెస్ అధికంగా తీసుకున్నప్పటికీ మంచి విజయాలు సాధించగలుగుతారు. 10 మందిలోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో ఉంటారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న, పరీక్షల కోసం రాసేవారికి, పరీక్ష ప్రిపేర్ అవుతున్న వారికి కాలం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు సానుకూల పడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకు తగినంత దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం తలపెడితే జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సప్తమాధిపతి అయిన బుధుడు తృతీయంలో రవితో కలిసి ఉన్నారు. రాహుతోటి, కుజుడితో కలిసి ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా
కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. లేకపోతే ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి రియల్ ఎస్టేట్ పరంగాను, సాఫ్ట్వేర్ పరంగా, అదేవిధంగా కాస్మెటిక్స్, బ్యూటీషియన్, చిరుసాయి వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాబడి బాగుంటుంది, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అయితే కొన్ని ఖర్చులు శుభకార్యాలు ఖర్చు పెడతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముల గదులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం స్థిరత్వం వస్తుంది. వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. సహోదరి మధ్య విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. ధనం అనుకున్న సమయానికి చేతికి అందడం వల్ల కొన్ని అప్పులు తీర్చగలుగుతారు. అదేవిధంగా నూతన రుణాలు, పర్సనల్ లోన్ తీసుకునే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా కుటుంబంలోని సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 10 మందితో కలిసి తీర్థయాత్రలు చేయగలుగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీ మనోవాంఛ ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఆరోగ్యపరంగా కూడా కుదుట పడుతుంది. అష్టంలో కేతు ఉన్నారు. కేతు బలంగానే ఉన్నారు. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు రవితో కలిసి. ధనం ఎంత వచ్చినా సరే ఖర్చు అయిపోవడం, చేతికి సేవింగ్ లేకుండా ఉండడం అనేది కొంతవరకు జరుగుతుంది. అయితే ఎంతవరకు ఖర్చు పెట్టాలో, ఎంతవరకు ఖర్చు పెట్టకూడదో నిర్ణయం మటుకు మీరే తీసుకోవాలి. అన్ని గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉంది. ఆరోగ్యపరంగా కొంత బాగున్నప్పటికీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అష్టములుగా తైలంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా వరకు బాగుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చదువు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి. చదువు తర్వాత చదువుకుందాం అనే అపోహ ఎక్కువ ఏర్పడుతుంది. ఉద్యోగం చేద్దాం, చదువు మానేసుకుంటే బాగానే ఉంటుంది కదా అనే విషయాలకి ఇవి ఎక్కువ ఆలోచన చేస్తారు. ఏదైనా సరే చదువు శ్రద్ధగా చదవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగింది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడుతుంది. షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, అష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో, చతుర్థ దశమాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఇబ్బందులు, గొడవలు లేదా ఇతరత విషయాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే పెద్దల నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే తల్లిదండ్రుల మాట విని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. అన్నీ మనకే తెలుసని కాకుండా సొంత నిర్ణయాలు తీసినట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన విషయం చాలా చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది వారికి. అదేవిధంగా సంతాన అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంది. గృహం కానీ, ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. సినీ కళారంగాల్లో ఉన్న వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, బట్టల షాప్ వ్యాపారస్తులకు చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం శివనామస్మరణ కానీ లేదా మీ కులదైవాన్ని కానీ నామస్మరణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం అడిగాని, ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆరోగ్యం పట్ల, సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన అభివృద్ధి వస్తుంది. సంతానం ఒకరికి ఉద్యోగం రావడం, విద్యాపరంగా కూడా మంచి అవకాశాలు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు తప్పకుండా వీరు కలిసి వస్తుంది. అదేవిధంగా సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకున్న వారికి కలుసుబడతనంగా ఉండదు. ఏదైనా భాగస్వామి వ్యాపారం చేద్దామంటే ప్రస్తుతం వీరికి ఏలినాడ్స్ నడుస్తోంది, అంత అనుకూలంగా లేదు.
ఏదైనా వ్యాపారం కంటే ఉద్యోగం మీద దృష్టి సారించడం, ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది. ప్రస్తుతం లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. అదేవిధంగా జన్మరాశిలో 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. సప్తమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు, పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు జన్మరాశిలో ఉన్నారు. బలం అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి బలంగా ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఆత్మస్థైర్యం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కూడా కొంత చికాకు కలిగిస్తుంది. స్పైన్కి సంబంధించి, మోకాల నొప్పులకు సంబంధించి బీపీ, షుగర్, ముఖ్యంగా థైరాయిడ్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే ఎక్కువగా స్నేహితులను నమ్మి మోసపోవద్దు. మన సొంత నిర్ణయాలు తీసుకునే ముందు ఒకళ్ళిద్దరిని పరిశీలించి అడిగి తెలుసుకోవడం చెప్పదగినది. అన్నీ మనకే తెలుసని కొంత అహంకారపూరితమైన వెళ్ళడం వల్ల బంధువర్గంలోనూ స్నేహితువర్గంలోనూ దూరం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. కెరియర్ పరంగా కొంతవరకు బాగుంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు అంత అనుకూలంగా లేదు. అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టులకు ఈ వారం కొంచెం గడ్డుకాలం అని చెప్పచ్చు. కూరగాయల వ్యాపారస్తులకు, బ్యూటిషియన్స్, ఫార్మా రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. ఏది ఏమైనప్పటికీ మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మనం ఏదైతే సంకల్పించుకుని ముందుకు వెళ్తామో ఆ భగవంతుడి దయ వల్ల నెరవేరుతుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం చక్కగా నడుస్తోంది. ద్వితీయంలో శుక్రుడు, శని ఉన్నారు. విద్యాపరంగా అన్నీ బాగున్నా కూడా దుర్వ్యసనాలకి, స్నేహితులకి దూరంగా ఉండడం చెప్పదగినది. ముఖ్యంగా బయట జంక్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఆరోగ్యపరంగా మట్టుకి కాస్త ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కగా ఒక మంచి ఉద్యోగం వస్తుంది. అయితే అది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అని కాకుండా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగినది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ధనం ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంటుంది. సరి సమానంగా ఉంటుంది. రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే సేవింగ్స్ చేయడం మటుకి ఎక్కడ ఆస్కారం ఉండదు. ఏదైనా సరే సంతానం కోసమే ఖర్చు పెడుతున్నాం కదా, వాళ్ళు బాగుంటే భవిష్యత్తు బాగుంటుంది, మనం బాగుంటాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. సోదరి సహోదరులతోటి మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించాలి. గొడవ వచ్చే అవకాశం, విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాయణ చేయడం, శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం ఎంతైనా చెప్పదగిన సూచన. మరిన్ని జాతక వివరాల కోసం, వ్యక్తిగత జాతక వివరాల కోసం 7731881113 నన్ను సంప్రదించగలరు. ఎందుకంటే జాతకం అనేది, గోచారం అనేది, రాశిఫలాలు అనేది 50% ఉంటుంది. తర్వాత మన వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. జాతకాన్ని బట్టి కెరీర్ పరంగా ఎలా ఉంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంది, వివాహస్థాన పరంగా ఎలా ఉంటుంది అనేది వారి జాతకాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే ఈ నంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మంచి ఫలితాలు ఏమైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వ్యాపారస్తులకు కొన్ని ఆచితూచి వ్యవహరించాలి. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వ్యయంలో ఉన్నారు. రవితో కలిసి, కుజుడు రాహుతో కలిసి ఉన్నారు. అదేవిధంగా తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు శనితో కలిసి. అది కొంతవరకు మంచిదని చెప్పచ్చు. అయితే గురువు ఇంట్లో ఉన్నారు కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని మంచి ఫలితాలు రెండూ గోచరిస్తున్నాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేయడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. అయితే వీరికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఇవాళ చేద్దాం లేదా రేపు చేద్దాం అనే కొన్ని ఆలోచనతోటి నిదానంగా వెళ్ళడం జరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి ఉద్యోగం కావచ్చు, లేదా మంచి యూనివర్సిటీలో సీట్ కావచ్చు, వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఏదైనా సరే సంతానం కోసం ఖర్చు పెట్టాలి, మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అన్న ఆలోచనతోటి ముందుకు వెళ్తారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు చతుర్థంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. అది రాహుతో కలిసి ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు,
విదేశ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది, ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్ ఈ రంగంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన గృహం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు కొంత నత్తనడగ్గా ఉంటుంది. సంబంధం చేదాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ఎంతైనా చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభించే దశగా గ్రహతులు గోచరిస్తోంది. పరీక్షా సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుంచే ప్రారంభించండి, కాలం చక్కగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాస్త చికాకు అనేది ఏర్పడుతుంది. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సహోదరి మధ్య జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏదైనా సరే మనకు అనుకూలంగా అన్నీ ఉన్నాయి, ఏలినాడ్స్ అని మనకు అనుకూలంగా ఉందని అనుకోవడం పొరపాటు. కొంతమందికి ఏలినాడ్స్ అని చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే గోచారీత్యా శని కొంతవరకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనుకూలంగానే ఉంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు చికాకు పెడతాయి. అదేవిధంగా వ్యాపార సంబంధించిన వ్యవహారాలు అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన, లేకపోతే నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి మంచి శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. లాభాధిపతి వ్యయాధిపతి అయిన శని జన్మరాశిలో శుక్రుడితో కలుస్తున్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకు అదేవిధంతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రం పఠించడం, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.